57వ కీర్తన 4-6 వచనాలు మనకి పిల్లరా ఈరోజు వాక్య ధ్యానాంశము. దావీదు మహారాజు ఈ యొక్క 57వ కీర్తన ఎటువంటి సందర్భాల్లో రాశాడంటే ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ 4-6 వచనాలు మన ధ్యానాంశము. వినండి, మీరు వింటే మీకు అర్థం అవుతుంది. ముందు వినండి, తర్వాత నేను రిఫరెన్స్ చెప్తాను, అప్పుడు తీయండి, మీకు అర్థం అవుతుంది. ముందు వినండి. దావీదు ఏ సందర్భంలో ఏ అనుభవంలో ఈ మాటలు రాస్తున్నాడంటే, సౌలు దావీదును తరుముతున్నటువంటి దినాలు అది. సౌలు దావీదు దొరికితే చంపివేయాలన్నటువంటి సందర్భం అది. దావీదు పారిపోతూ ఒక దేశానికి రాజు తన దేశంలో ఉన్నటువంటి సైన్యం అంతటితో ఒక వ్యక్తిని చంపడానికి తిరుగుతున్నాడు. దావీదు అక్కడి నుంచి పారిపోయి అదుల్లాము గుహ అనబడినటువంటి స్థలానికి చేరాడు. ఏ గుహ? అదుల్లాము గుహ. ఆ గుహ చాలా పెద్ద గుహ. దాంట్లో ఆ గుహలో తల దాచుకుంటూ అక్కడ ఒక పాటను పాడుతున్నాడు. పిల్లరా, పాస్టమ్ గారు ఇంతవరకు మీరు చదివారు చూసారా? ఆ కీర్తన అంతా కూడా ఎక్కడ పాడుతున్నాడు? గుహలో దాగుని ఆ గుహలో తన సితారను తీసి, తన వాయిద్యాన్ని తీసి, దావీదు ప్రాణ భయంతో పారిపోయినటువంటి పరిస్థితులలో ఈ పాటను ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 57వ కీర్తన యొక్క అనుభవంలో నుంచి తనకు వెంటాడుతూ చుట్టుముడుతున్నటువంటి శత్రువులను గురించి దావీదు ఒక పాటను రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మనము కూడా పాడుతుంటాం. చాలాసార్లు ఊసుపాక పాడుకున్నటువంటి వారు కొంతమంది, సంతోషంగా వస్తే పాడినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ దావీదు ఇక్కడ సంతోషంగా లేడు. దావీదు ఇక్కడ ఒక రాజు చేత తరమబడుతున్నాడు. ఒక రాజు చేత ప్రాణ నష్టాన్ని కలిగించినటువంటి అనుభవం గుండా వెళ్తున్నాడు. కానీ దావీదు ఇక్కడ దేవుని గురించి, తన అనుభవాన్ని గురించి ప్రభువును స్తుతిస్తూ పాడుతున్నటువంటి పాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలామంది పాడుతున్నారు కానీ అనుభవాలు లేకుండా పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు పాటలు ఏంటి? వారు బ్రతుకులకి పాటలకి సంబంధం లేనట్టుగా పాడుతున్నారు. నాకున్నదంతయు నీవిచ్చినది ప్రభు అంటారు. కానీ ప్రభువు కోసము, పరిచర్య కోసం అడిగితే అమ్మో, అర్థమవుతుందా? ఒక భక్తుడు ఇలాగా అన్నాడు, క్రైస్తవులు తప్పులు పాడరు కానీ అబద్ధాలు పాడుతారంట. తప్పులు పాడరు కానీ అబద్ధాలు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, వాక్యం వింటున్నటువంటి మనము, దావీదు నిజంగా చెప్పండి ఒక మాట, ఇది పాటలు పాడే స్థలమా దావీదు ఉన్నది? ఇప్పుడు దావీదు ఉన్నటువంటి స్థలము పాటలు పాడేదా? సితారు తీసుకొని వాయిస్తుంటే శత్రువులు ఒకవేళ వస్తే అక్కడికి వినిపిస్తుంది లేదా? నష్టమా కాదా? అంటే అది దేవుని గురించి పాడకపోయినటువంటి స్థలమైనప్పటికీ కూడా తన భయాన్ని ధైర్యంగా మలుచుకున్నటువంటి అనుభవం ఇక్కడ. ప్రైజ్ గాడ్. దావీదు యొక్క భయం, ఈ రోజున మీకు ఇటువంటి భయాలతో ఉన్నారు. ఒకవేళ వాక్యం వింటున్నట్టు మీరు దావీదులాగా ఇటువంటి గుహల గుండా తల దాచుకోడి అప్పుల సమస్య కోసం కొంతమంది, చేయరానటువంటి నేరం మోపబడి పారిపోయినటువంటి వారు కొంతమంది, భర్త యొక్క వేదనలకు తట్టుకోలేక కొంతమంది పారిపోతుంటే,
ఆ యొక్క పారిపోతూ భయాల్లో ఉన్నటువంటి వారు దావీదు యొక్క అనుభవం ఏం నేర్పిస్తుందో తెలుసా? భయాన్ని, చెప్పండి, భయాన్ని, భజన. గుహలో ఏం చేస్తున్నాడు? ఎవరిని గురించి భజన చేస్తున్నాడు? దేవుని గురించినటువంటి భజన. భయాన్ని భజనగా మార్చుకున్నటువంటి అనుభవాలు మనకు రావాలి పిల్లరా. నువ్వు ఎటువంటి భయాల గుండా వెళ్ళినప్పటికీ, నువ్వు ఎటువంటి గుహల గుండా వెళ్ళినప్పటికీ కూడా నువ్వు దేవునితో సరైనటువంటి బాంధవ్యాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ భయాలు ఏమైనప్పటికీ కూడా ఆ భయాన్ని ఏం చేసుకోవాలి? భయాన్ని ఏం చేసుకోవాలి? చెప్పటం లేదు అమ్మా, అర్థమవుతుందా మీకు? నేను రిఫరెన్స్లు చెప్పి మీ బుర్రలు ఈడ్ చేసి మీ జుత్తులు కొట్టుకున్నట్టు చేయను నేను ప్రసంగం, అలా చేయను. అర్థమవుతుందా? జంపింగ్ల ప్రసంగాలు ఉండదు ఇక్కడ, తిప్పడాల ప్రసంగాలు ఉండదు. వాక్యం వివరణ ఎక్కువ దొరుకుతుంది మీకు ఇక్కడ. మన సంఘంలో మీకు ఏం దొరుకుతుందో తెలిసి ఇక్కడ లోతైనటువంటి వివరణ దొరుకుతుంది, లోతైనటువంటి అనుభవాలు మీకు దొరుకుతుంది. అర్థమవుతుంది? మీకు బైబిల్ కూడా తిప్పేసి మీకు తిప్పను నేను, అందుకే వినండి. చెప్పండి, దావీదు యొక్క భయాన్ని ఎలా మలుచుకున్నాడు? చెప్పండి, భజనగా, పాటలుగా, ఆరాధనగా మలుచుకున్నారు. అవును, నీ భయాన్ని పారద్రోలేది ఏమిటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆరాధించటం ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నిజంగా దావీదు పగ తీర్చుకోవాలి. ఆయన తనకు చంపుతానన్నటువంటి వ్యక్తిని ఏం చేయాలి? పగ తీర్చుకోవడానికి బదులు ఆ పగను పల్లవిగా మార్చుకున్నాడు తన పాటలో. చెప్పండి, పగను పల్లవిగా, ఆ మొదటి మాటల్లో పల్లవిగా ఆయన ఎంచుకున్నాడు. ఈ రోజున పగ తీర్చట నా పని అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పౌలు శీలలు క్రూరమైనటువంటి ఖైదీల మధ్య అర్ధరాత్రి వేళ గాయాలతో ఉన్నప్పుడు, వీడ్చబడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, చెరసాలలో వేసేటప్పుడు వారు ఆ రాత్రి పాటలు పాడుతున్నారంట. ఈ రోజున మీరు ఎలా పాడుతున్నారు పాటలు? మీరు పాడుతున్నటువంటి పాటలు, మీ సంఘాల్లో పాడుతున్నటువంటి పాటలు, మీరు వ్యక్తిగతంగా గృహంలో పాడుతున్నటువంటి పాటలు ఎటువంటిది? పౌలు శీలలు పాడేటప్పుడు చెరసాల పునాదులు కదిలి భూకంపం వచ్చిందంట. దేవునికి మహిమ కలుగునుగా. అనేకమైనటువంటి ఖైదీలు ఆ పాటలు వింటున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆమె పాడిందంట. ఏం పాడిందంట తెలుసా? జ్యోతమ్మ మొగుడా నా ప్రాణ ప్రియుడా. ఏం పాడుతుందో ఇవిడ అర్థం అవటం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి దినాన్న గెత్సేమని తోటకి శిష్య బృందం పట్టుకుని వెళ్తున్నప్పుడు వారు కూడా పాడారంట ఒక పాట. ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఏమండి, దుఃఖము ఒకవైపు, రేపు ఎటువంటి మరణం జరుగుతుందో, ఆయనకి ఎలాంటి కొరడా దెబ్బలు కొడతారో కళ్ళుకు కట్టినట్టుగా ప్రభువుకు తెలుసా లేదా? తెలిసి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? కీర్తనతోటి పాటలు పాడుతూ వారు ఒలీవల కొండకు వారు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు నేను, వాక్యంలోకి వెళ్ళలేదమ్మా. పై విషయాలు చెప్తున్నా, అసలైనటువంటి వాక్యంలోకి మీకు తీసుకెళ్తాను, వినడానికి మీకు ఓపిక ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు, పౌలు శీలలు ఎక్కడ పాడుతున్నారు తెలుసా? చెరసాలలో పాడుతుంది. యేసయ్య గెత్సేమనే తోటకు వెళ్తునేటప్పుడు వాళ్ళు పాడారు. యేసయ్య భూమి మీద ఒక పాట పాడారు. ఇదే ఈ పాట పాడారు. ఏ పాటో తెలియదు అది, కానీ వారు ఒక కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారంట? ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయనకు అప్పుడు పట్టుకుంటారు, ఆ సమయంలో సంఖ్యలు వేస్తారు, అయినప్పటికీ పాట ఆపలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఈ గుహలో శత్రువుల యొక్క స్వభావమును గురించి వివరిస్తూ పాడుతున్నాడు. చెప్పండి. ఇక తనకు చుట్టుముట్టినటువంటి శత్రువుల యొక్క స్వభావము ఎటువంటిదో ఒక ఆరు స్వభావాలను గురించి దావీదు వివరిస్తూ పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇక్కడ దావీదు పాటలు పాడే స్థలమైనా అదే. సప్పుడు దాగున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇదే చెప్పండి. నిశ్శబ్దం, గట్సుప్, సైలెంట్. ఈయన ఇలా దాగోలేదు. సితార్ అందుకున్నాడు, పాడడం ప్రారంభిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభిస్తున్నాడు, తనకు చుట్టుకున్నటువంటి శ్రమను గురించి వివరిస్తూ పాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ఆయన అంటాడు, శత్రువు యొక్క స్వభావం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాడు, వినండి. ఆ పాటలో ఆయన అనుభవంలో శత్రువులు ఆయనకి ఎలా చుట్టుముట్టాడని ఆయన రాస్తూ పాడుతున్నాడంటే, సింహముల మధ్య నేను పడుకున్నాను. 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఒకటి, దావీదు ఎటువంటి ప్రజల మధ్య, ఎటువంటి శత్రు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తుల మధ్య ఉన్నాడని చెప్తున్నాడు, పాడుతున్నాడంటే ఆయన ఒకటి అంటున్నాడు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికేటప్పుడు 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో సింహము లాంటి వారి మధ్య ఆయన సేవ చేశాడు. సింహాల లాంటి వ్యక్తుల మధ్య ఆయన సేవ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సింహము చాలా చురుకుగా వచ్చి దాడి చేస్తుంది. సింహం ఎలా దాడి చేస్తుంది మనుషుల మీద? కానీ దావీదు అంటున్నాడు, సౌలు నా మీద దాడి చేయటానికి చాలా చురుకుగా ఉన్నాడు. మనుషులు కూడా చాలా మంది ఎలాగున్నారో తెలుసా? ఇలాంటి శత్రువుల మధ్య తమకు దాడి చేయటానికి, అవమానము చేయటానికి, బురద జల్లడానికి ఇతరుల మీద సింహాలలాగా. ఈ సింహాలు యోధా గోత్రపు సింహాలు కాదు. ఇంకొక సింహం ఉంది, వాడు గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదనా అన్నటువంటి జాబితాలకు సంబంధించినటువంటి సింహాలు. దావీదు చెప్తున్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? పేతురు గారు చెప్తాడు దానికోసము. మన విరోధి అయినటువంటి అపవాదంట వాడు గర్జించే సింహం వలె. జాగ్రత్త దేవుని బిడ్డలారా. సేవ అంటే, ఆత్మీయ ప్రయాణం అంటే ఎటు ఉంటుందో తెలుసా? ఈ యొక్క ఆత్మీయ కానాను ప్రయాణం ఎలాంటిదో తెలుసా? సింహాల మధ్య మనము ప్రయాణము చేసే అనుభవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహంకి ఏమైనా కనికరం ఉంటుందా? కనికరిస్తుందా? సాతానుగోడు కూడా కనికారము లేకుండా దాడి చేస్తాడు. కొంతమందిని ఎలా దాడి చేశాడంటే, ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా కుటుంబానికి, పిల్లలకి, భార్యకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్రులకు, సమాజానికి దూరంగా పెట్టాడు. గెరాసేనీల దేశంలో ఉన్నాడు ఒకడు. ఎలా దాడి చేశాడు? మానసికంగా దాడి చేస్తాడు, శారీరకంగా దాడి చేస్తాడు, ఆరోగ్యంగా దాడి చేస్తాడు, ఆత్మీయంగా దాడి చేస్తాడు. ఇంకా నువ్వు కనుమరుగైపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు. దావీదు ఈ అనుభవాల గుండా తను పాడుతున్నటువంటి పాట ఈ రోజున. వాక్యం వింటున్న నీవు సేవా జీవితం అంటే, ఆత్మీయ ప్రయాణం అంటే ఏంటో తెలుసా? సింహాల మధ్య పరిచర్య చేయటము. దానియేలు యొక్క జీవితంలో సింహాలకి ఆయనకు ఆహారముగా వేసేస్తే, నా దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ప్రైజ్ గాడ్. సింహాల కోరల నుంచి మనం పాడాం.
సింహాపు కోరల నుండి నన్ను వీడి. చాలామంది సింహాలు కోరల్లోకి చిక్కబడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి, దేవుని మీద భారం పెట్టినటువంటి వారికి సింహాలు కూడా వారి ముందుంటే అది ఏమవుతుందో తెలుసా? నిశ్శబ్దముగా ఉంటుంది. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు, దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టే వారిని సింహాల నోళ్ళలో పడకుండా ప్రభువు కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు పిల్లలు, చాలాసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను శ్రమలను, అంటే ఇక సింహం ఎలాగైతే దాడి చేస్తుందో అలాగే నిన్ను సాతానుడు కూడా శ్రమలు అన్నటువంటి దాని ద్వారా నీ మీద దాడి చేస్తాడు. శోధనలు అనేటువంటి దానితో, ఆయుధాలతో నీ మీద దాడి చేస్తాడు. దావీదు యొక్క అనుభవం అంటాడు, నా ప్రాణము దేని మధ్య ఉంది? ఏటే ఆ సింహాలంటే సాతానుగాడు. ఈ రోజున మనుషులు కూడా ఎలా తయారయ్యారో తెలుసా? భక్తులను, పరిశుద్ధులను, పరిచారకులను, విశ్వాసులను వారి మీద దాడి చేయటానికి వెనుకాడకుండా ఏంటి, కొంతమంది మాటలతో దాడి చేస్తున్నారు, కొంతమంది క్రియలతో దాడి చేస్తున్నారు, కొంతమంది భౌతికంగా దేవుని పిల్లల మీద దాడి చేస్తున్నారు. నా ప్రభు వారిని అతి క్రూరమైనటువంటి సింహాల మధ్య నుంచి విడిపించగలడు. దావీదు ఆ అనుభవాన్ని రాస్తున్నాడు. ఒకటి, దావీదు తన శత్రువు యొక్క స్వభావాన్ని 6 భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి వాటితో పోల్చాడు. ఒకటేమో ఎవరి మధ్య చెప్పండి? సేవ అంటే ఎక్కడో తెలిసా? సింహాల మధ్య సేవ. నేను తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను అన్నాడు ఆయన. సేవ అంటే ఏంటో తెలుసా? పరిచర్య అంటే ఏంటో తెలుసా? తోడేళ్ల మధ్య సేవ చేయటము. నిన్ను వెళ్ళిన తర్వాత పౌలు అంటాడు, క్రూరమైనటువంటి తోడేళ్ళు సంఘంలోకి చొరబడుతుంది అన్నాడు ఆయన. ఈ రోజున సంఘాల్లో ఏమైపోయిందో తెలుసా? టైం పాస్ అయిపోయింది. బోధల కన్నా కథలు ఎక్కువగా విన్నటువంటి వారు ఎక్కువైపోయారు. ప్రైజ్ గాడ్. రెండోది, తన యొక్క శత్రువు యొక్క స్వభావాన్ని ఏమంటున్నాడు తెలుసా? దేంతో పోలుస్తున్నాడు తెలుసా? శూలములంట. చదువమ్మా. వారి దంతములు శూలములు. అప్పుడప్పుడు కొంతమంది భక్తి చేసి ఏంటి, ఒంటి నిండా నాలుకలకి దేని గుచ్చుకుంటారు తెలుసా? చెప్పడం లేదు. కానీ దావీదుకు కూడా అనుభవం ఉందంట, గుచ్చుతున్నారంట. ఆయన గుచ్చుకోలేదు. దావీదుకి మాటల ద్వారా శూలములతో పొడిచినటువంటి వారు ఉన్నారంటున్నాడు ఆయన. దావీదు యొక్క శత్రువుల యొక్క స్వభావం ఎలాగుంది? చెప్పటం లేదు. శూలాలు లాంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు ఇది. మత్తయి సువార్త 27 వచనం చదవండి ఒకసారి, త్వరగా స్పీడ్గా చదవండి, టైం లేదు. సైనికులు తీసుకొని పోయి తీసివేసి అక్కడ ఉంటుంది అపహాసించారని ఉంటుంది కింద మాటల్లో. చదువుతారా? అక్కడ మాటల్లో ఆయనను అపహాసించి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శూలాలు లాంటి మనుషుల మధ్య, వారి మాటల మధ్య ఎంత నలిగిపోయాడో. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో.
ఆ 39వ వచనంలో ఉంటుంది పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, అక్కడ రాయబడింది మాటల్లోని ఆ మత్తయి సువార్త అని హేళన చేస్తా. కొంతమంది అంట తలలు ఊపుతున్నారంట. శూలాలంటే ఏంటో తెలుసా? మాటల చేత గుచ్చినటువంటి వారు. ఇంకా పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువారిని ఎలా గుచ్చారు తెలుసా? తలలు ఊపుకున్నారంట ఆయన చూసి. ఆ శ్రమలో సరైనదైంది. చెప్పండి, కొంచెం పైకెత్తండి, బుర్ర పైకెత్తండి, చెప్పండి. నవ్వుకుంటూ అంటే నువ్వు ఎలాంటి వారి మధ్య నివసిస్తున్నావో తెలుసా? నీ చుట్టూ ఎటువంటి వారు ఉన్నారో తెలుసా? దావీదుకు మోహరించినటువంటి ఈ 6 విధానమైనటువంటి శత్రువు యొక్క స్వభావం ఈ రోజున చాలా మంది మనుషుల్లో కనిపిస్తుంది. చాలా మంది ఈ రోజున శూలాల్లాగా పొడుస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. శూలాలు అనేది దూరం నుంచి పొడిచేది కాదు. చెప్పండి, దగ్గరలోనే ఉండి నీతోటే ఉంటూ నీ పక్కనే ఉండి. చెప్పడం లేదు. శూలం అనేది ఎక్కడి నుంచి పొడుస్తారు? దూరం నుంచి పొడిచేది కాదు, పక్కనే ఉండి నిన్ను పొడిచినటువంటి వారు. అలాంటి యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుతో ఉన్నాడు. జాగ్రత్త. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా మీకు? విమర్శలు అనేటువంటి శూలాలు ఉంటుంది. విమర్శిస్తారు. విమర్శన స్వభావం మనుషుల్లాగా ఉంటుంది. కానీ ఏముంది? శూలాలు ఎక్కడ ఉంటుంది? అది శూలాలు ఎక్కడి నుంచో ఉండదు, నీ పక్కనే ఉండి నీతోటే తిరిగి నీ ఇంట్లోనే తిని నీ సహాయమునే పొందుకొని ఎన్నుపోటు చెప్పడం లేదు, పడవటం అంటారు. ఆ అనుభవం నా ప్రభువుకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు. ఈ రోజున జాగ్రత్త. మీరు ఎటువంటి వారితో ఉన్నారు? ఎటువంటి వారి మధ్యన ఉన్నారు? అటువంటి వారి మధ్యన ఉండి కూడా ఏ అనుభవంలో ఉండాలి తెలుసా? దావీదులాగా దేవుణ్ణి ఘనపరిచే పరిస్థితిలో, ఆయనను ఆశ్రయించే అనుభవంలో నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, శూలం యొక్క స్వభావం ఏమిటి? చెప్పండి. గుచ్చడా. చెప్పండి, సరిగ్గా చెప్పడం. శూలం ఏం చేస్తుంది అంటే, కూతురునిచ్చావయ్యా, కూతురునిచ్చావు, మంచం మీద ఉంటాను కానీ దావీదుని చంపాలనుకున్నావు. అవునా కదా? ఎన్నిసార్లు చంపడానికి? 9 సార్లు దావీదుని చంపడానికి శత ప్రయత్నాలు చేశాడు. జాగ్రత్త. ఒకసారి గుచ్చి కోలుకున్నావు, ఇంకా నువ్వు గుచ్చడానికి అవకాశం ఇచ్చావు, ప్రాబ్లం నీది. ఒకసారి నేను గుచ్చాడు పక్కనుండే, ఇంక నువ్వేం చేయాలి? ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడకపోతే ప్రమాదంలో పడేది నువ్వు. ఎన్నైంది? ఒకటేమో ఇటువంటి వారి మధ్య, సింహముల మధ్య నా ప్రాణం ఉంది. 2 శూలాలు. మామూలు శూలాలు కాదు, మామూలు శూలం కాదు ఇది. అసలు శూలం గుచ్చిందా లేదా కొంతమందికి తెలియదు. నువ్వు మోసం చేసావన్నీ కూడా ఊహించుకోలేవు. యోధ ఇస్కరియోతు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయాడు అన్నటువంటి సంగతి చాలా మందికి తెలియలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయంలోకి వస్తున్నాను. 3వది అంటాడు, నా కోసం వలలు వేశారంట. చెప్పండి, సాతానుడికి దగ్గర కూడా వల ఉంది. ఏముంది? చెప్పటం లేదు. ఏముంది? ఎవరి దగ్గర? 3 వలల కోసం చెప్తాను, వినండి. దావీదు అంటున్నాడు, అమ్మ చదువుతారమ్మ అక్కడ ఆ మాట, వల కోసం. నా అడుగులు చిక్కించడానికి నా కోసం వలలు వేశారు. 3వ అనుభవం ఏమిటి? నువ్వు వ్యాపారం చేసుకుంటే, నువ్వు అభివృద్ధి చెందితే, నువ్వు ఇంటి మీద ఇల్లు కట్టుకుంటే నీకోసం ప్రార్థన చేస్తుందా? చేస్తారు నీకోసం ఎవరైనా ప్రార్థన చేస్తారు? నీ సంఘస్థులే చేయాలి. నీకోసం కన్నీరు కారితే నీ సేవకుడే కార్చాలి. లోకం పరిస్థితులు ఎలాగుందో తెలుసా? నిన్ను ఎలాగ పడగొట్టాలి, నీ వ్యాపారం నుంచి నేను ఎలా వెళ్ళగొట్టాలి, నీ ఉద్యోగం నుంచి నిన్ను ఎలా వెళ్ళగొట్టాలి,
ఈ రోజున చాలామంది మంచి స్థాయిలో ఎదుగుతున్నటువంటి వారు కింద స్థాయి నుంచి పైకి వచ్చేటప్పుడు వాళ్ళ కులం పేరుతో దూషించి వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నా ముందుకు వెళ్ళనివ్వటం లేదు. వారికి కొన్ని స్థలాల్లో ఉద్యోగాలు చేసినటువంటి స్థలాల్లో వారు చాలా సిన్సియర్గా చేస్తారు డ్యూటీలు. వారి యొక్క విద్యా అర్హతను బట్టి మంచి పోస్టులో ఉండాలి. కానీ వీరికంటే విద్యలో తక్కువైనటువంటి వారు మంచి పోస్టులో ఉన్నారంటే దానికి అలా కారణం ఏంటో తెలుసా? వీరు కులం తక్కువ వారు కాబట్టి. చెప్పటం లేదు అంటే ఏం వేస్తున్నారు వెదకకుండా వల వేస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సంఘము కూడా వెదకనివ్వకుండా సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? చాలామంది రావటం లేదు. ప్రాబ్లం వాళ్ళది కాదు, ఒకడు ఆయన ఉన్నాడు వాళ్ళ వెనకాతన. ఎవరు చెప్పటం లేదు. దావీదుకి ఎవరు వేస్తున్నాడు వల? సౌలు రాజు వేస్తున్నాడు వల. ఈ ప్రపంచానికి సాతానుడు వేస్తున్నాడు వల్ల. ఏదైనా తోటకు వచ్చాడు వల పట్టుకొని అవ్వమ్మా అని ఏం చేశాడు? ఏ వల? ఎలాగుంటుంది వల అంటే? ఇల్లు చిలకలు, పావురాలు, మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఏం బాబు కంచిపెట్టలు పట్టినటువంటి చూసారా వలలు. చాలామంది సాతానుడు వేసినటువంటి వలల్లో చిక్కుకొని పోయారండి, ఉండిపోయారు ఈ రోజున. అర్థమవుతుందా? సాతాను కూడా దగ్గర ఏముంది? చెప్పటం లేదు. ఏ వల తెలుసా వాడికి? ఎవరికి ఏ వల వేస్తే పడతారో తెలుసు వాడికి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, చెప్పండి. సాతాను కూడా దగ్గర ఏముంది? ఏ వల? డేమా దగ్గరికి వెళ్ళాడు. వాడికి విహలోకమైనటువంటి ఆశలు చూపించి పౌలు దగ్గర నుంచి లాగేశాడు. యోధ దగ్గరికి వచ్చాడు వల పట్టుకొని, ధనయాహమోహమును చూపించి. ఇంకొక వల ఉంటుంది, చెప్పండి. జీవన ఉపాధి కొరకైనటువంటి వల. ఇది ప్రతి ఒక్కరూ ఈ వల జాగ్రత్తగా చేసుకోవాలి. వారు వలలు కడుక్కుంటుండగా, శిష్యులు వలలు కడుక్కుంటుండగా, రండి నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. ఒక వల ఎలాంటిది ఎవరి దగ్గర ఉంది? ఒక వల సాతానుడి దగ్గర ఉంది. ఆకర్షణ అన్నటువంటి వల. చెప్పండి, ఆకర్షణ. ఈ లోక సంబంధమైనటువంటి అనుభవాల గుండా వాడు ఆకర్షించుకుంటూ అనేకులను ఆకర్షిస్తూ వాడు ఒక వలలో వేసుకున్నాడు. ప్రపంచం అంతటికి కూడా ఎవరి వల్ల ఉన్నారు తెలుసా? ఎవరి వల్ల ఉన్నారు? చెప్పటం లేదు. సాతానుడు గాడి యొక్క వల. ఇప్పుడు సేవ అంటే ఏంటో తెలుసా? సేవ అంటే సాతాను గోడు యొక్క వలలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యం అనబడినటువంటి వలలోకి లాగటము. సేవ అంటే ఏంటో తెలుసా? సాతాను యొక్క కబంధస్థాలలో వాడు యొక్క వలల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా 3 వలల కోసం చెప్తాను. ఒకటేమో సాతాను గోడు దగ్గర ఏ వల? ఆకర్షిస్తాడు. ధనయామోహం, లోక సంబంధమైనటువంటి ఆకర్షణ వైపు లాక్కూడు. ఆ వలల గుండా వారు తనను అనేకులను లాక్కుంటాడు. రెండో వల చెప్పండి, జీవన ఉపాధి అయినటువంటి వల. ఇది కష్టపడి సంపాదించుకొని శిష్యులు కూడా ఏం చేసేవారు? యేసుక్రీస్తు శిష్యరకం చేయడానికి, సేవకు రావడానికి ముందు ఏం చేసేవారు? వలలు వేసుకుంటూ సంపాదించుకునేవారు. 3వ వల ఏముందో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ కదండి, చెప్పటం లేదు. కొంచెం గట్టి పెంచారు సౌండ్. ఏ వల్ల ఉన్నారు నాకు అర్థం అవటం లేదు. మీరు చదువమ్మా. మరియు పరలోక రాజ్యము వల. చెప్పండి, దావీదుకే సాతాను కూడా దగ్గర కూడా ఉంది వల. సేవలో కూడా వలలు వేసే విధానం రావాలి. సేవ అంటే ఏంటో తెలుసా? చెప్తున్నాడు ప్రభు. పరలోక రాజ్యము ఒక వలతో పోల్చబడింది. వాక్యము వల లాంటిది. ఆ వలలో పడినటువంటి చేపలంతటిని, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వల కోసం మంచి చేపలంతా కూడా తీసాడంట. పనికి రానటువంటి చేపలంతా కూడా, చదవమ్మా, చదవండి. ఆ వల నిండినప్పుడు దానికి దరికిలాగి కూర్చుండి మంచి వాటిని, చెప్పండి,
అమ్మ, వాక్యము అనబడినటువంటి వలలో పడినటువంటి వారే మీరందరూ, నేను కూడా. అవునా కాదా? ఎవరు కూడా మిమ్మల్ని భ్రమపరిచి మబ్బి పెట్టి యేసు ప్రభువుని నమ్ముకొని రమ్మని ఎవరు చెప్పలేదు. నాకు నీకు చెప్పరేటే? చెప్పరా? ఏ వలలో పడ్డాము? ఏ వలలో పడ్డాము? చెప్పాలి. ఏ వలలో పడ్డాము? ఏ వల ద్వారా మనం చేర్చబడ్డాము? వాక్యము అనబడినటువంటి వల ద్వారా మనము రక్షణ అనుభవంలోకి వచ్చాము. అయితే నువ్వు గంపలో ఉన్నావా, గంపకు బయట ఉన్నావా? అది ఇప్పుడు ప్రాబ్లం మనకి. మంచి చేపలన్నిటిని కూడా వలలో నుండి తీసి గంపలలో చేర్చి చెడ్డది కూడా పడుతుంది మంచి చేపలతో పాటు. హలో, ఈ వాక్యము అనే వలలో ఎవరు పడతారు? పరిచారకులు పడతారు, ప్రసంగికులు పడతారు, గాయకులు పడతారు, సువార్థికులు పడతారు, అపోస్తలులు పడతారు, యూదా ఇస్కరియోతు లాంటి భ్రష్టులు కూడా. కాబట్టి మనం గంపలో ఉండాలమ్మా. ఎక్కడ ఉండాలమ్మా? అమ్మా చెప్పడం మన గుర్తు. మనం ఉండవలసిందే యేసయ్య ఏర్పరచుకున్నటువంటి గంపలో. పిల్లరా, యేసయ్య రాకడలు అంటే దేవదూతలు చదువుతారు, అక్కడ ఉంటుంది, అగ్నిలో పడివేస్తారంటండి. చదవండి. దేన్ని? చెడ్డ వాటన్నిటిని కూడా. అయ్యా, మేము వల్లనే పడ్డాం కదా, మాకెందుకయ్యా సైడ్ చేసావంటే దాని స్వభావం మంచిది కాదు. ఉందా? అలాగే తర్వాత మీరు చదువుకొని దొరుకుతుంది ఆ మాటలంతా కూడా. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ ఇదంతా మీకు పోసకొచ్చినట్టుగా చెప్పడానికి కుదరదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్నైంది? 3. ఒకటేమో సింహముల మధ్య, 2, 3 వల మధ్య. వలల్లో నా కోసం వల వేశారంటున్నారు. ఎవరు వేసిన వల్ల వాళ్ళే పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు మనం 4వ అనుభవంలోకి వస్తున్నాను. చదవండి అమ్మా, 4వ వచనమే చదవండి. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఏటంట? అంబులు. చెప్పండి. అదేటంట? అంబులు అంటే బాణము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శూలము దగ్గర నుంచి గుచ్చేది, బాణము దూరం నుంచి. అంటే సమస్య ఇది పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒకవైపు వల వేశారు, ఒకవైపు పక్కన ఉన్నటువంటి వారు, ఇంకొక వైపు సింహం లాంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇప్పుడు అంటున్నాడు, బాణం దూరం నుండి వేసినది. అంటే కనిపించకుండా దెబ్బ కొట్టినటువంటి వారు ఉంటారు. వచ్చింది అనుభవాలు ఎప్పుడైనా మీరు పొందారమ్మా? దగ్గరుండి మోసపరిచినటువంటి వారు, దూరముగా ఉండి చెట్టు చాటున. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ఈ అంబులు అంటే బాణము ఎక్కడ నుండి వేస్తారు? దూరం నుంచి, చాటు నుంచి దెబ్బ కొట్టడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటే ఎక్కడో ఉన్నటువంటి వారు, ఆ వ్యక్తి నీకు మోసం చేశారు, నిన్ను గాయపరిచారు అనే కోలుకోలేనటువంటి దెబ్బ. దేవునికి స్తోత్రం. చాలాసార్లు నీకు దూరముగా ఉండి కూడా నీ మీద కుట్రలు జరుగుతుంది. నీకు దెబ్బ కొట్టాలనుకుంటారు, నిన్ను పడద్రోయాలనుకుంటారు. నీ విశ్వాసం, నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత, నీ పరిచర్య అనుభవాల నుంచి నిన్ను దూరం చేయటానికి ఎక్కడ ఉండేస్తారు తెలుసా? బాణాలు. చెప్పండి. నీ కుటుంబం మీద, నీ ఆత్మీయ జీవితం, నీ పిల్లల మీద. అందుకే పగటి వెండ దెబ్బ అయినను రాత్రికి ఎగురు, పగటి వేళ ఎగురు. పగటి వేళ వేస్తాడు బాణాలు. జాగ్రత్త ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా ఆత్మీయ జీవితం అనేది. ప్రైజ్ గాడ్,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అనుభవంలోకి వస్తున్నాను. 5లో ఏమంటాడు? చదవండి, మాటలు చదవండి. 6వ వచనం. వారి నాలుక. 5వ అనుభవం ఏం చెప్తున్నాడు? దావీదుకి ఎటువంటి శత్రు స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారంటే చెప్పండి. శత్రువుల యొక్క నాలుక ఎలాగుందంట? అమ్మ ఎంత ఉంది టైము? వాడగలిగినటువంటి అంటే పదునైన కత్తి, అంటే పదునైనటువంటి మాటల చేత కుటుంబాలు ఇడిపోతుందండి. కత్తి కలిస్తే ఏమవుతుంది తెలుసా? కత్తిరి అవుద్ది. కత్తి కలిపితే ఏమవుద్ది? కత్తిరి ఏం చేస్తా తెలుసా? విడదీయడమే. చెప్పండి, ఇది ఎక్కడ దూరితే భార్యాభర్తల మధ్య చాలా మంది కత్తిరిలాగా ఉన్నారు. భార్యాభర్తల మధ్యకి వెళ్ళి ఇలా చీల్చేస్తున్నారు, కుటుంబాల మధ్యకి వెళ్ళి ఇలా చీల్చేస్తున్నారు. అర్థమవుతుందా? దావీదు యొక్క అనుభవం ఏమిటో తెలుసా? కత్తిలాగా ఉండే మాటలు వాళ్ళే. ఏంటండి? కత్తిపోటు కన్నా నోటి మాట వల్ల కలిగినటువంటి గాయం చాలా లోతైన దావీదు అనుభవం గుండా వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, కత్తి కలిపితే కత్తిరే స్వభావం. చెప్పండి, ఇద్దరు కలిసి ఉంటే చూడలేకపోయినటువంటి రోజునేది. ఎలా చిచ్చు పెట్టాలి వాళ్ళిద్దరి మధ్య, ఎలా విడదీయాలి? ఏంటి? ఏ స్వభావం అది? చెప్పడం లేదు. ఏ స్వభావం? నువ్వు నేను ఎలాగుండాలి తెలుసు? కత్తిరి కాదు, మనం సూది. చెప్పండి, నేను సూదిని. విడిదీసినటువంటి దాన్ని నేను ఏం చేస్తాను తెలుసా? దగ్గరికి చేసేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మ, దయచేసి కత్తిరలుగా ఉండొద్దు. చెప్పడం లేదు. చెప్పండి, ఒక ఆమె సూది పరిచర్య చేసింది. ఏ పరిచర్య? సూది పరిచర్య. చెప్పాలి, బైబిల్ ఉందండి అదంతా కూడా. అది కూడా చెప్దాం అనుకున్నాను. టైటిల్ ఏం పడుతుంది? సూది పరిచర్య. ఒక సూది బొమ్మ వేసి దాని మీద ఏం టైటిల్ తెలుసా? సూది పరిచర్య. చెప్పండి, సూది పరిచర్య అంటే దగ్గరగా చేయటం. ఈమె దోర్కా, ఆమె పేరు. భర్త లేనటువంటి వారందరినీ కూడా ఏం చేసేదంటే తెలుసా? బట్టలు కుట్టేసి ఇచ్చేది. దేవుని స్తోత్రం. అసలు పెద్ద టైలర్ ఎవరంటే మన దేవుడేనండి. మొట్టమొదటి టైలర్ ఎవరో తెలుసా? వీళ్ళు ఆకలి వేసుకొని వచ్చారు. అంజూరు ఆకలి వేసుకొని వస్తా, అది ఎండిపోద్ది అని దేవుడు ఒక చర్మాన్ని తీసి కుట్టిన డిజైనింగ్ ఎవరిదో తెలుసా? యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నావు? కత్తి లాంటి మాటల చేత. కత్తి ఏం చేస్తుంది తెలుసా? నాశనాన్ని చేస్తుంది. కత్తి నాశనాన్ని చేస్తుంది. చాలా మంది కుటుంబాల యొక్క జీవితాల్లో ఏం ప్రవేశిస్తుంది తెలుసా? కత్తి లాంటి మాటల చేత. చెప్పడం లేదు, నాశనం అయిపోతుంది. జాగ్రత్త. వాక్యము కూడా, దేవుని యొక్క వాక్యం కూడా 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గం. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గం ఎలాంటిదో తెలుసా? అతుకేది. ఇది వాక్యం అనే ఖడ్గం. చెప్పడం లేదు, అతికేది, నాశనం చేసేది కాదు, కుటుంబాలు కట్టేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది దూషణకరమైనటువంటి మాట్లాడి అపనిందల ద్వారా అనేకుల యొక్క జీవితాలను ఏం చేస్తున్నారు? నాశనాన్ని చేస్తున్నారు. ఏనా అనుభవం ఇది? 5. 6వది చెప్పి ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం లాస్ట్ మాటలు చదవండి. నా ఎదుట ఏడుతావారంట. గుంట అంటే ఏంటో తెలుసా? గోతులు తవ్వినటువంటి వారు ఉన్నారు. గోతి ఎలాంటిదో తెలుసా? నిలువెత్తును నిన్ను ముంచేసేది, ఇంక నువ్వు కనిపించకుండా చేసాడమే. చాలాసార్లు హామాను కూడా మొర్దుకైకి గోతి తవ్వాడు. ఆయన తీసిన గోతిలో ఆయన పడ్డాడు. ఈయనకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఆ ఉరికంబం ఎక్కినటువంటి వ్యక్తి
కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలరా, యోధా ఇస్కరియోతు కూడా గోతి తవ్వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ప్రేమించినప్పటికీ కూడా ఆ రోజు రాత్రి ప్రభువు చనిపోకముందే ఆయన చనిపోడు ఉరేసుకొని, ఎవరు తవ్వినటువంటి గోతుల్లో వాడే పడతారు పిల్లరా. మన పరిచర్య సేవ అంటే ఏంటో తెలుసా? యోహాను గురించి రాయబడింది పిల్లరా, ఆయన లోతైనటువంటి స్థలాలను చదును చేసే సేవ. దేవునికి స్తోత్రం. గుంట అంటే చాలాసార్లు ఏనుగులు పట్టడానికి, కొన్ని జంతువులు పట్టడానికి ఏం చేస్తారంటే పెద్ద గాత తవ్వి దాని మీద మన్ను వేసి గడ్డేసి అది నడవటానికి చాలా ఆకర్షణగా ఉండటానికి, తినడానికి ఏదో ఫలాలు పెట్టి అక్కడికి వెళ్ళేసరికి ఇంక తిరిగి బయటికి రావటానికి కూడా అవకాశం లేనటువంటి అనుభవాలు గుండా యోసేపు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళి పడేశారంటే నీరు లేనటువంటి గుంటలో పడివేశారు. నా ప్రియ తమ్ముడ చెల్లెల, ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని వదిలిస్తే నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా కోసం గోతులు కూడా తవ్వారు, వలలు వేశారు, కత్తులు లాంటి మాటలు విసిరారు, సింహం లాంటి స్వభావం కలిగినటువంటి వారి మధ్య నుండి ఉన్నాను, బాణాలు వేసినటువంటి వారు ఉన్నారు, శూలాలతో పొడిచినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దావీదు అంటున్నాడు, 1-2 వచనాలు చదవండి. నన్ను కరుణించు ప్రభువా, దేవా నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను, అంటే దేవుని రెక్కల కింద దావీదుకి ఒక అద్భుతమైన కవచం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. శత్రువు యొక్క ప్రమాదకరమైనటువంటి ఆయుధాల మధ్య దేవుని యొక్క కవచం ఏంటో తెలుసా? దేవుని యొక్క రెక్కల నీడ. బోయాజ్ అంటాడు రూతుకి, నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితముగా. దేవునికి స్తోత్రం. ఈ 6 విధానాలైనటువంటి శత్రు స్వభావము దావీదు మీదకి ఎగసబడినా దావీదు ఎక్కడున్నా అంటున్నాడు, ప్రభువా నీ రెక్కల నీడనందు నేను నీ రెక్కల నీడ యందు నేను శరణ జోచి ఉన్నాను. నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇదంతా ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎటువంటి వారి మధ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలాగుంటావు తెలుసా? సురక్షితముగా ఉంటావు, భద్రంగా ఉంటావు. సౌలు వెళ్ళి యుద్ధంలో చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాతానుడు రోజు గోతులు తవ్వుతూనే ఉంటాడండి. వాడు పని ఏంటి? వాడికి నిద్ర లేదు. వాడికి నిద్ర లేదు. సాతానుడికి నిద్ర ఉన్నాడు. టైం దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ప్రభు వచ్చేస్తున్నాడు. వీలైతే గోతి తీసి ఎంతమంది కుటుంబాలైనా దాంట్లో వాడు ఆ పరిచర్య చేస్తున్నాడు. మనమేమిటి? గోతులను కప్పే పరిచర్య. రోజులతోటి ఒక్కరి చేత పాస్టర్ గారు కప్పితే సరిపోద్దా? నువ్వు కూడా గుణపమా ఒక తట్ట ఒక పార వేసుకొని, అంటే సేవలో ఒక సహకారురాలుగా ఉంటే ఏమవుతుంది? సాతానుడు తాగుతున్నటువంటి గోతులన్నిటిని కూడా హైవే లోడ్ చేస్తున్నాం మనం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు ఎవరు వచ్చారు తెలుసా? యోహాను వచ్చాడు. ఈయన పని ఏంటో తెలుసా? మార్గము సరళము చేయటానికి దేవుని పని, దేవుని సేవ, దేవుని సువార్త అంటే ఏంటో తెలుసుగా? ప్రజల యొక్క హృదయాలలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, అనేకులు దేవుని రాజ్యం వైపు తీసుకెళ్ళటానికి దావీదు అనుభవంలో ఉన్నాడు. దావీదు దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా దేనికి కూడా ఆయన బలైపోలేదు. దేవుడు వాటి నుంచి విడిపించాడు. నిన్ను తన కొరకు మహిమ కొరకు వాడుకోగలడు. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. తెల్లంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.